చేసుకుంటే ఇట్లాంటి దాన్నే హై 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 గిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్నే హై 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 కుదురైనా ముదురైన చిందోడికి కలరున్న కళలున్న చిన్నదానికి కళ్యాణం జరిపించని పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్నే హై 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 గిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్నే హై 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 నానమ్మ ఎందుకు ఫోన్ చేసావు? నీకు కొత్త మగ దొరికేసిందే అటు చూడు. సిగ్గు పక్కన పెట్టి సొగసు మూటలు కట్టి చీకటింటి చాటుకురా వస్తా వాటేస్తా కొంచెం ఓపిక పట్టి కూనుకు దూరం పెట్టి కన్నే జాజి తోటకురా వస్తా కాటేస్తా ముందు ప్రేమపురం పేటకురా ఆపై కామాపురం కోటకురా ఎదలోన కాస్త చోటు చాలు ఈ చోటకైనా రెడీ పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్ని హై 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 పిల్లంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్ని హై 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 ఎంతో తాపం పుట్టి ఎడమ కన్నే కొట్టి ముద్దు పండు విందుకురా వస్తా వడ్డిస్తా కొంటే ఆకలితోటి కోక కంచెను దాటి కొత్త చేను మేతకురా వస్తా మెక్కేస్తా ఆడతీఠాలన్నీ తీసుకురా వేడి నైవేద్యాన్ని వండుకురా పెళ్ళంటూ చేసుకుంటే ఇట్లాంటి దాన్ని హై 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 పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లదాన్ని హై 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 కుదురైనా ముదురైన చిన్నోడికి కలరున్న కళలున్న చిన్నదానికి కళ్యాణం జరిపించని చూసారా బాబు అమ్మగారి పరిస్థితి. కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే పళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచగర్రా. పైన ఉన్న థర్డ్ ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్టి పూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట
మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేవాడు నేను సరిగ్గా చూసుకోదు. అందుకే మీ నాన్నగారు బ్యాచులర్గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లు ఉంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరే రోగం, చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టుని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. నువ్వు వస్తే? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. నీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ, ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘనా, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కించేద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటిని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలు పోలీస్ ఆఫీసరేనా ప్రజెంట్ చేయడం తెచ్చారు? కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేరు చేయడానికి తెప్పించా. వద్దు మావయ్య, జరిగిందంతా పీడకలను మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏంట్రా ఈ హ్యాపీనెస్? ఏదైనా విశేషం ఏమోనమ్మా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట. అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. తోగా? తెగుద్ది. న్యాహ. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. పలుకే బంగారమాయేన, సిగ్గంత పోయేసరికి తెల్లారిపోయేన. పలుకే బంగారమాయేనా, సిగ్గంత పోయేసరికి చల్లారిపోయేనా. నువ్వంటే నాకెంతో ఇష్టమని, నీ తోడు లేకుంటే కష్టమని, నీ మీద నాకుంది లవ్వు అని ఎవరేమి అనుకున్నా గాని అన్న పలుకే బంగారమాయేనా. I love you అన్న పలు
పలుకే బంగారమాయేనా ఐ వాంట్ యు అన్న పలుకే బంగారమాయేనా పంతాలు నీతోటి పట్టనని అందాలు ఈ పూట వెయ్యనని అందాలు ఇమ్మంటూ అడగనని దర్జాగా దోచుకుపోతానన్న పలుకే బంగారమాయేనా సిగ్గంత పోయేసరికి చల్లారిపోయేనా తెలుగు భాషలో ప్రేమిస్తే ఆంగ్ల భాషలో లవ్ చేస్తా గాలి భాషలో లాలిస్తే పూల భాషలో పూజిస్తా మౌన భాషలో మాటిస్తే మనసు భాషలో మనవాడేస్తా కంటి భాషలో కబురిస్తే కులుకు భాషలో కథలే చెబుతా ఏ భాష లేనిది సరసమని ఏకంగా సరసకు చేరమని చేరాక జరిగేది చెప్పకని చేసేది చేసుకుపోవాలన్న పలుకే చిన్న పలుకే బంగారమాయేనా హ, హ, హ. ఐ లవ్ యు అన్న పలుకే ఉంది ఉందని ఊరిస్తా లేదు లేదని అందిస్తా వద్దు వద్దని వాటేస్తా మధ్య మధ్యలో వదిలేస్తా చేదు చేదుగా తీపిస్తా బాధ బాధగా బాధుందంట చల్ల చల్లగా ఉడికిస్తా చాలు చాలని అడిగేస్తుంటా ఈ మాటలన్నీ చేటు అని సయ్యాట ఒకటే సౌఖ్యమని ముద్దాటలే మొదలెట్టమని మొగుడాటకే రారమ్మని అన్న పలుకే పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయనా పంతాలు నీతోటి పట్టనని అందాలు ఈ పూట వెయ్యనని అందాలు ఇమ్మంటూ అడగనని దర్జాగా దోచుకుపోతానన్న పలుకే చిట్టి పలుకే బంగారమాయేనా ఎరా అబ్బాయి బాగున్నాడా అన్ని విషయాలు మాట్లాడేశావా తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం చెప్తా ఎస్ఐ గారు తనని కూడా తీసుకొచ్చారా ఛీ! అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటది అనుకోలేదు. అయ్యా సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే ఆపండి వీడు ఆయన కాదు ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్ హలో నేను హెడ్ కానిస్టేబుల్ కాదు ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా చెప్పండి నాకేంటి ఇస్తా చెప్పు పరశురాం. ఆయన పేరు హలో పరశురాం కాదమ్మా పరశురాం. #1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను నమ్మాలి చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం నిజం వాడి వయసు 22 సంవత్సరాలు కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటర్. ఆడి స్కూల్ అంటే ఏంటి తెలీదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు నా కళ్ళారా చూశాను ఆయన ఎస్ఐ డాడీ టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్ నా జీపు నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు నాకేంటి ఇదేంటి సరిపోలేదా ఇది అన్యాయం అక్రమం. షట్ అప్
నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఓ అవుట్. నీకన్నా ఆడే బెటర్. మ్మ్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఊడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా, నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపు నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను ఇల్లు ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకలను మోసం చేస్తావరా? నేనా? నువ్వేరా? నాకు తెలుగే సరిగ్గా రాత్రన్నా వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకలను మోసం చేస్తావరా? మళ్ళీ నేను అనుకో నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్ర నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా? అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలిరా, చంపేయాలి. శభాష్, నీలో చాలా గొప్ప నటుడున్నాడు. కదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. నువ్వు అది కదా మేఘ నా వీడు. నోర్ముయ్. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు. అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? హలో మొలాకం, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అని. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకి చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలబేరానికి వచ్చి మన కాలు కడుగుతాడు. నాయి కూడానా? నోరు మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయటానికి. ప్రభావతి బయటికి రావే. రావే. నిన్నేనే. నిన్నేనే. ఎవరు? మీరా? దాని పిలిస్తే నువ్వు వచ్చావేంట్రా గొట్ట? మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా, మీరు మళ్ళీ వచ్చారు? ఏయ్, అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదే, నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి. దా దా రా. రావే. దా. ఏంటి ఏంటి? అసలు నీకేం వీకనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపోయా? నువ్వు సుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కుర్రోళ్ళంతా నీ వెనకాల క్యూ కడతారు. వేసుకురా. అలాంటోడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది. నీకే రాకమే. అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడిగని బేకాలే. నాకేం తెలియదు. అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ. నాన్న, వాడితో ఏంటి? రేయ్, అసలేం జరిగింది? ఇంకేం జరగాలే? నీ బతుకు చూడాలని భ్రాంతి అయిపోతుంది. నాదా? నీదిగా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి మంచినీళ్ళు కూడా. కరెక్ట్. ఆ హాస్పిటల్ భుజం మీద చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ కార్డు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏబి రావు గారికి మా గురువు గారి సైట్ వేసేంత డాక్టర్ ఉంది. దాన్ని కవర్ వేసేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ నెత్తెరిసిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇటు రండి. ఇదిగో ఇలా ఇద్దరి మీద ఒట్టు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే? లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రేయ్ దండట్రా. దా. ఏంటిది? పోల్దండ. ఎక్కడి నుంచి వచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తావా? మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, మీరు పదండి చూద్దరు కానీ.
సారీ సార్, కిందసారి నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్ రండి సార్, రండి. ఈ మంచం ఏంటి? మొన్న చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? మరి సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేశా. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త, నేను మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు. తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నీళ్లొచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషులా ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? ఎవరికో అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి ఎవరో తెలియదంటావా? అది కాదండి. వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకెటి చూస్తారు, రండిరా. అయ్యో, నాన్న పెళ్లి నేను చేస్తాను నానమ్మా. నోయ్యా, ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్కి డాడీ. అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్. జరిగిందంతా మర్చిపోయి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తాను డాడీ. బాయ్. బాయ్. రామ్మారా, ఇదేనమ్మా గది, అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్ది, 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతుంది. అదేమిటి? మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది, మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే. చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు, ఈ ఇంటి వాస్తు అలాంటిది. థ్యాంక్స్ మా అండి. పెద్దమ్మాయి నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు, 2 పిల్లలు, మాతోనే ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? విడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రేయ్ వాచ్మ్యాన్, సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. నువ్వైనా అదే చెప్తావు కదా అని. రేయ్, పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిచ్చి కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కోలా తాగమని. నువ్వు బానే. ఏమన్నాడు? నీతో మాట్లాడరంట. చా, ఆడితో ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. వాడు ఎందుకు వచ్చుంటాడంటావు? మంచి ముహూర్తం ఉంది, కళ్యాణ మండపం బుక్ చేసేయమంటావా మామా అని అడగడానికి వచ్చుంటాడు. స్టూల్ ఎక్కి బూటు కాలుతో తంతా. నాన్న
కాదు వాణ్ణి. ఓ హైటెక్ కదూ. ఇదతవా సార్ పాపం ఉదయం నుంచి నిలబడి ఉన్నావు, కూర్చో. తీ. ఏంట్రంత లేటు? గంట క్రితం వచ్చాను గురు. మీ మాంగారు బయటికి వెళ్ళేదాకా వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ పక్కనే కూర్చున్నాను. ఏంటి ఇవన్నీ? మందు, మేక, కోడి, చేప, పీత, రొయ్య. మర్చిపోయాను, నువ్వు నాన్ వెజ్ తింటావు కదా? ఇవన్నీ నాకా? మనకి అదేంటయ్యా బాస్తో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టినాను. మంచినీళ్ళు ఎవరి దగ్గర? మందే కదా. మరి అన్నం? అన్నం ఎవరు తింటున్నారా? బిర్యానీయే కదా. అమ్మో, నువ్వు కూడా భోంచేసేయ్. ఇవాళ నేను ఉపవాసం. నీకోసమే. నీకు త్వరగా పెళ్ళవ్వాలని ఉపవాసాల మీద ఉపవాసాలు చేస్తుంది. ఎవరో కాలింగ్ బెల్ నొక్కున్నట్టున్నారు. గేట్ది అది ఫోనే. తినడమే కాదు, అప్పుడప్పుడు మాట్లాడుకోవచ్చు. అలా వాడు అక్కడే ఉన్నాడా? ఉన్నారు సార్, కదలకుండా అలాగే నిలబడున్నారు సార్. ఏదైనా తిన్నాడా? ఏం తినడం లేదు సార్. మన కోకో కాలు ఇచ్చినా కూడా తాగడం లేదు సార్. అమ్మో, అర్ధరాత్రి ఫోన్ ఏంట్రా బాబు. హలో, వాడు ఇంకా ఉన్నాడా? ఉన్నాడు సార్. నిద్రపోతున్నాడా? లేదు సార్, గురక పెట్టకుండా అలాగే నిలబడి ఉన్నాడు. ఈ టైంలో ఏంట? బాగా వస్తున్నాడా బాబు? అయితే నువ్వు పడుకో. ఏ ఎందుకు? దగ్గరకు వచ్చేది అడిగాడు అనుకో, మందు వాసన వస్తుంది, నీ ఉద్యోగం ఊడిపోతుంది. కరెక్టే. నమస్తే సార్. వాచ్మెన్ ఏంటి? నేను ఎలాగో మెలకుగా ఉంటాను కదా అని తను పడుకోమన్నాను సార్. మీరేం సార్ ఈ టైంలో వచ్చారు? నాతో మాట్లాడాలనే? చెచ్చే, నీతో నేను మాట్లాడతాను. లైట్లన్నీ ఆఫ్ చేసాడో లేదో చెక్ చేద్దామని వచ్చాను. అన్ని లైట్లు ఆఫ్ చేస్తే దొంగలు పడతారని 2 లైట్లు వేసి ఉంచాను సార్. నువ్వెక్కడ ఉండగా దొంగలు ఎలా పడతారు? నా బ్యాడ్ లక్ సార్. మీరు ఇంకా నన్ను దొంగలాగే చూస్తున్నారు. అంటే నువ్వు దొంగవు కదా? అదొకప్పుడు సార్. మరి ఇప్పుడు? ఆ డీటెయిల్స్ మీకు చెప్పాలని. నేను విన్నా. ఏంటి దగ్గరికి వస్తున్నావు? గుడ్ నైట్ చెప్దాం సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. వీడు ఎలాగే తిండి తిప్పులు మానేసి మన గేట్ దగ్గర చస్తాడేమరా? వాడు చస్తే మీ దోలు తీరిపోతుంది. వాడు చేస్తే నాకేంటి? వాడు చస్తే మన కార్మికులు వాడిని మెంబర్ని చేసుకుని యజమాని హింసకు కార్మికుడు బలి అని మీ టాప్ లేపేస్తారు. చెప్పేది నిజమేరా? అందుకే వాడిని ఒకసారి పిలిపించి అసలు వాడు ఏం చెప్తాడు విను. చెప్పు. నీ కూతురుని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. నీ ఆస్తి మొత్తం నా పేరుని రాయాలి. లేదంటే నీ కూతురు నేను కలిసి తీయించుకున్న ఫోటోలు అన్ని పేపర్లలోనూ పబ్లిష్ చేయిస్తాను. దాంతో నీ పరువు అవుట్. నీ కూతురికి నో మ్యారేజ్. ఇదేగా నువ్వు చెప్పదలుచుకుంది? ఆడికి నువ్వు లీడ్ ఇవ్వక. నువ్వు చెప్పు. మేఘన మీ కూతురుని తెలియక ప్రేమించాను సార్. మీ కూతురుని తెలిసాక అది మహాపాప అనిపించింది. అంటే ఇతను పాపాత్ముడు కాబట్టి ఇతను కూతుర్ని ప్రేమించడం పాపమనా నీ సెన్స్? మీ రేంజ్కి నేను సరిపోను సార్. అందుకే మీ కూతురు మీద నా ప్రేమను చంపేసుకున్నాను. మంచి పని చేసావు. ఇన్నాళ్ళు నేను దొంగతనం చేసినా ఎవరూ తప్పని చెప్పలేదు. చివరికి పోలీసులు కూడా నా దగ్గర పర్సనల్ తీసుకుని నన్ను ఎంకరేజ్ చేశారు. అయితే నేను కూడా ఎంకరేజ్ చేయాలా? లేదు సార్, నేను చేసిన తప్పని మొట్టమొదటిసారి చెప్పింది మీరు. మీ కారణంగా నాలో రియలైజేషన్ వచ్చేసింది. మీరు వింటానంటే నేను దొంగగా ఎందుకు మారానో ఫ్లాష్ బ్యాక్ చెప్తాను సార్. షార్ట్ గా చెప్పు. మీ పుట్టిన 3వ రోజుకే నా కన్న వాళ్ళు తీసుకెళ్ళి కుప్పతోట్లో పడేశారంట. పోస్ట్కి బోన్విటాక్ నోచుకోకుండా ఆ ఇంగిలి మెతుకులు తింటూ అనాథగా పెరిగాను. పాపం. వారం రోజులు తింటే ఓ పూట పస్తుండాల్సి వచ్చేది. ఒకరోజు ఆకలికి తట్టుకోలేక టీ కొట్లో బంద్ దొంగలించావు. లేదు, కాన్వెంట్కి వెళ్తున్న పిల్లోడి చేతుల నుంచి బాక్స్ కొట్టేశాను. ఆ రోజే నన్ను పట్టుకుని రేయ్ చెత్తరా కొడక నువ్వు చేసే తప్పురాని మీలాంటి వాళ్ళు ఎవరినో చెప్పుంటే ఈ రోజు మీ ముందు ఇలా నుంచునేవాడిని కదా సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను మారిపోదాం అనుకుంటున్నాను సార్. అంటే ఏంటి? పూర్వం ఈయన దొంగనా? లేదు సార్, నాకు కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్. కానీ ఈ దొంగకి ఏదో ఉద్యోగిస్తాడు సార్. నేను ఇస్తాను. నిజంగానే సార్? మా మమ్మీ మీద ఒట్టు. నువ్వు వెంటనే వెళ్ళి నా ఆఫీస్ బాయ్ గా జాయిన్ అవ్వు. ఆ లెఫ్ట్ లో జోసెఫ్ అని ఉంటాడు, అతను వెళ్ళి కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. నీకేమైనా బ్రెయిన్ దొబ్బిందా?
నీ కూతుర్ని ప్రేమించిన వాడు పైగా దొంగ వాడికి ఉద్యోగం ఇవ్వటమేంటనేగా వాడు మన కళ్ళ ముందే ఉంటే వాడి ప్రతి స్టెప్ మనం గమనించొచ్చు. ముఖ్యంగా మేఘన జోలికి రాకుండా మనం జాగ్రత్త పడచ్చు. పర్వాలేదే, బ్రెయిన్ ఎట్టి ఆలోచించో. కీప్ ఇట్ అప్. ఒరే ఏవిరావా, నాకు ఉద్యోగం చాలా తప్పు చేసావురా. త్వరలోనే నీ చేత మా అల్లుడు వెరీ గుడ్ అనిపించేసుకుని నీ కూతురికి ముగుడినైపోతాను. తప్పదు మరి. ఏం వంపులు పెంచావే తుంపదెగా, నీ తుంపదెగా, నా కొంపలు ముంచావే తుంపదెగా, నీ తుంపదెగా, పడి పడి జతపడి చెడి చెడి మతి చెడి నీ పిడియపు బంగాళా తుంపదెగా. ఈ చూపులు చూసావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా, ఎదదో బిడి చేసావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా, పిడి పిడి మడి పిడి పడి పడి కలబడి నీ గడసరి చిలకడా దుంపదెగా. తుంపదెగ కొబ్బరికాయకు కొక్కే కడితే నీలా ఉంటుంది, పచ్చనైన పనస పండుకు పైటే చెడితే నీలా ఉంటుంది. దుంపదెగ మిరపకాయకు మీసం పెడితే నీలా ఉంటుంది, విచ్చుకున్న మొగలి పువ్వు మగాడైతే నీలా ఉంటుంది. అడుబాంబుకి అందం ఉంటే నీలాగే ఉంటుంది, తుఫానుకి తాపం వస్తే నీలాగే ఉంటుంది. కరెంటు తీగకు నరాలే బిగిస్తే మనలాగే లాగే లాగే ఉంటుంది. ఈ కూతలు కూశావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా, ఎదలోతులు చూసావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా. పడి పడి జతపడి చెడి చెడి మతి చెడి నీ పిడియపు బంగాళా దుంపదెగా. దుంపదెగ నువ్వు దొంగలా లాగకపోతే కొంగే కాదంట, ఎప్పుడైనా నువ్వు ఎంగిలే చెయ్యకపోతే పొంగే కాదంట. దుంపదెగ నీకు సన్నగా గిట్టకపోతే కన్నే కాదంట, ఎప్పుడైనా నిన్ను నున్నగా అంటకపోతే వన్నే కాదంట. నీ చేతికి చిక్కకపోతే చెక్కిళ్ళే కావంట, నీ ఒళ్ళో ఊరకపోతే ఉబ్బిళ్ళే కావంట. నీ పూజలోన ఆడకపోతే కోసం పూలే పూలే కావంట. ఏం మాటలు నేర్చావే దుంపదెగా, నీ దుంపదెగా, రసవంటలు వార్చావే దుంపదెగా, నీ దుంపదెగా, పడి పడి జతపడి చెడి చెడి మతి చెడి నీ పిడియపు బంగాళా దుంపదెగా. ఏ చూపులు చూసావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా, ఎదదో బిడి చేసావోయ్ దుంపదెగా, నీ దుంపదెగా, విడి విడి మడి విడి పడి పడి కలపడి నీ గడసరి చిలకడా దుంపదెగా.
చేస్తానులే మేఘనా. అమ్మకి సాయం చేయటం తప్పు కాదుగా? ఏంటి? అదే అమ్మలాంటి మీకు సాయం చేయటం తప్పు కాదుగా? మేఘనా, మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైందక్క? లేడీస్ హాస్టల్లో అకౌంటెంట్ గా ఉద్యోగం వచ్చింది. నిజంగానా? కంగ్రాట్స్ అక్క. నాకు కాదు, తనకి చెప్పు. ఉద్యోగం ఇప్పించింది తనే. థ్యాంక్స్ మేఘనా. నాదే ఉంది. వార్డెన్ ప్రిన్సిపల్ బాగా తెలుసు. ఈవిడ గురించి చెప్పాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. మీరు కూడా ఏంటండి? ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మంచి రోజు చూసుకుని రమ్మన్నారు. 6000 జీతం నాన్న. మంచిదమ్మా. ఏమండి, మీరేం అనుకోకపోతే నాదో చిన్న సలహా. చెప్పు. మీకంత వయసేమీ అయిపోలేదు కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకునే మంచి వ్యక్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకుని. మళ్ళీ పెళ్ళా? మేఘన చెప్పిన దాంట్లో తప్పే ఉందక్క. ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని. పిల్లలుంటే పెళ్లికి అడ్డా? ఏమన్నారు? పిల్లలుంటే పెళ్లికి అడ్డా అన్నాను. ఏమాత్రం కాదు. వయసు చిన్నదైనప్పుడు పెళ్లిడికొచ్చిన కూతురున్నా తప్పులేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఏమైంది? మర్చిపోవాల్సిన వ్యక్తి గుర్తొచ్చుంటాడు. గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేం. అమ్మా ప్రభా, మాటల్లో పడి మర్చిపోయా. ఇందాకే సూర్యం గారు ఫోన్ చేశారు. మనం ఓకే అంటే వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని ఎల్లుండి పెళ్లి చూపులకు వస్తామన్నారు. మీ ఇష్టం నాన్న. పెళ్లి చూపులేంటి? సూర్యం గారని మన ప్రభావతిని చూశారట. ఆయనకి బాగా నచ్చిందట. పెళ్లి చూపులకు వస్తామన్నారు. ఏం చేస్తారాయన? అమీర్పేట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజీఎం గా పనిచేస్తున్నారు. సూర్యం గారు. సూర్యం బాబు, మీరు ప్లీజ్ కమ్ అవుట్. నాకన్నా ముందు వేస్తావంటే నేనేస్తా. నా దండ తీస్తావేంటి? ఏంటి దండయాత్ర? సార్ ఆటోగ్రాఫ్ ఇవ్వరా ప్లీజ్? మీ ఫోటోగ్రాఫ్ ఇవ్వరా? దేనికో? మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళ ఫోటోల్ని నా పూజా మందిరంలో పెట్టుకుని దండేసుకోవడం నా హ్యాబిట్. టెల్లిమియా. హలో, నేను గొప్ప ఏంటి? మీరేదో రాంగ్ నంబర్ డైల్ చేసినట్టున్నారు. ఓసారి నంబర్ సరి చూసుకోండి. ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఏజెంట్ మీరే కదా? నేనే. గుర్రే అంటే గుర్రాళ్ళ సూర్యం బాబు అంటే మీరే కాదు? నేనే. మీలాంటి వాళ్ళు ఉండబట్టే స్త్రీ జాతికి ఇంకా న్యాయం జరుగుతుంది సార్. నేనేం చేశాను నా బొందా? నీ బొందా ఇంకేం చేయాలి? నా ఐసులో నువ్వు కందుకోరి వీరేశ లింగానివి. ఆయనతో నాకు పోలికండి నా బొందా. అరే గొర్రె, సారీ. పర్లేదు. నువ్వు చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనుకున్నావు? ఎవరు? పబ్లిక్ లైబ్రరీలో పుస్తకం లాంటిది. ఎంతో మంది ఆ బుక్ ని బుకింగ్ చేసి తీసుకెళ్లి నలిపి చింపి రీడింగ్ చేసేశారు. అయినా కూడా మీరు దాన్ని ఫ్రెష్ బుక్ లా తీసుకెళ్లి మీ హోమ్ లైబ్రరీలో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి అంత చరిత్ర. పాపం, తను కావాలని ఏమీ కమిట్ కాలేదు. ఇంట్లో సిచ్యువేషన్స్ బాలేక జాబ్కి వెళ్తే బాసులు ఆమెను అలా మౌల్డ్ చేసుకున్నారు. దాందేముంది, పెళ్ళైతే ఈ గొర్రె, సారీ బాస్, ఈయనే సోలా బాస్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు డేట్ చెప్తే ఓపెన్ టాప్ బోట్ మీద హుస్సేన్ సాగర్ లో ఊరేగించి ఆ బుద్ధ విగ్రహం దగ్గర సన్మానం చేసుకుంటాం. ఓకే? నాకు మీ సన్మానాలు వద్దు, మీ దండలు వద్దు. నేనేదో పర్సనల్గా ఉపయోగపడుతున్న ల్యాండ్ లైన్ కి అప్లై చేసుకున్నా, కానీ అది ఇంత పబ్లిక్ ఫోన్ అని తెలియదు. అదేంటి సార్ అలా అంటారు? ఇప్పుడు కానీ మీరు ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోపోతే ఏం పర్లేదు. మంచి సెంటర్ ఒకటి చూసి ఎస్టీడీ బూత్ పెట్టుకుంటది. వెళ్ళండి. తెచ్చానమ్మా, ఇదిగో. ఇదిగో, మీ ఇద్దరు అల్లరి చేయకుండా గదిలోకి వెళ్ళి చదువుకోవాలి. ఓకే? సరే. నువ్వు ఇలా సొంత మనిషిలా ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తున్నట్టుందమ్మా. ఆ లోటు తీర్చుకోవాలనే నా ఆశ అండి. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా. మీరు ఆశీర్వదించారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది. హలో, నేను గొర్రెని. చిచి, గొర్రెల సూర్యాన్ని. బాబు బయలుదేరుతున్నారా? నేను రావట్లేదు. అదేమిటి బాబు? మీ కూతురు పెద్ద ఎస్టీడీ బూత్ అని, దానికి ఎన్నో సెల్ ఫోన్ కనెక్షన్లు ఉన్నాయని బీబీసీ వాళ్ళు చెప్పారు. అందుకే మీ ల్యాండ్ లైన్ డిస్కనెక్ట్ చేస్తున్నా. బాబు, అంత మాట అనకండి. నా కూతురు నిప్పు. ఆ నిప్పేదో నీ కొంపలోనే పెట్టుకో, నా కొంపకి పెట్టకు. ప్లీజ్ డోంట్ ట్రై ఫర్ ద కస్టమర్. ది కస్టమర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫర్ 100 years. నమస్తే. భారత్ సంచార్ నిగమం లిమిటెడ్. గుడ్ బై. ఈ గురించి ఎవరో ఏదో చెప్పారట, అందుకని
మన సంబంధం వద్దంటున్నాడు. ఎందుకండి బాధపడతారు? జరిగిందంతా మన మంచికే. అవునండి, చెప్పుడు మాటలు విని అనుమానించిన వాడు రేపు పెళ్ళైతే ప్రతి క్షణం అనుమానంతో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అలాంటి అనుమాన పక్షిని చేసుకోపోవటమే బెటర్. మిమ్మల్ని చేసుకునే అదృష్టవంతుడు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాడు. అందుకే ఇది క్యాన్సిల్ అయిపోయింది. బాధపడకండి. కోక్ స్టాక్ ఎంత ఉంది? 24 CBS. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందే ఉంది గాని నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈ పని చేస్తున్నాను. అన్న ఏ పని అయితే ఏంటి సార్? ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏమీ రావు. కాదు, నా దేవుడు. నా దేవుడు ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏడ్సావులే, నీకన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారి ఉంటాడు. అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా? రా. దేవుడు గారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎవరో బాటిల్స్ పగలు కొట్టేశారు సార్. గాజు బంకులు ఎత్తుతున్నాను. ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా. నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి ఇటు రావచ్చు, తొక్కొచ్చు, అవి గుచ్చుకోవచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కాళ్ళు తీసేయచ్చు. బ్రదరు, మనలో మనమాట. ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పెంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా. కాదే, ఆ ట్రేల బాటిల్ తీసి నేనే పగలు కొట్టా. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు. ఏదో ఒక రోజున ఆడు నేను కసక్కనేసేస్తాడు. చే, వాడి మంచితనం చూసి నీకు అసూయ, కుళ్ళు. ఆ కుర్రాళ్ళు ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా? కనబడుతూనే ఉంది. అదిగో అలా చూడండి. మిస్టర్ పరశురామ్, ఇట్రా. దేవుడు గారు, నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసుకు కొడుతున్నావా? లైన్ లో పెడుతున్నట్టున్నాడు. చిచి, అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పెంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నాను. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండి కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి, 5 రూపాయలు వేస్ట్ అంటారు. అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టు స్టిక్కర్లు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5 తెప్పించింది అవుతారు సార్. కరెక్టేనయ్యా, ఈ ఐడియా చాలా బాగుంది. దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్గా తీసేస్తున్నాను. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా. ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడే తప్పు. అది చాలదన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా? అబ్బా, ఏంట్రా నీ గోల? మాట్లాడితే ఆ కుర్రాడి మీద పడి ఏడుస్తావు. నేనే అడవడం కాదు, ఏదో రోజు ఆడి చేతిలో దెబ్బ అయిపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు. వాడిని నేను చాలా తెలుగుగా పడేస్తున్నాడు. లేదు, నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మార్పు వచ్చింది. పందివా? 25,000 ఇస్తాను. అయితే బలకం దూరు, ఇప్పుడే రుజువు చేస్తాను. సరే. మిస్టర్ పరశురామ్, కమ్ టు చైర్మన్ ఛాంబర్. ఏంటి సార్? బాసు బయట పోయాడు, రా కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా? వాళ్ళు లేడు కదటయ్యా. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు, చూసాడా? ఈ వాష్ లో ఉండొచ్చు, ఈ బోర్డు లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని. తను ఉన్నప్పుడు ఎలాగో బురుడింగ్ చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయిబాబా. ఆడు బాబాయ్ అంటే ఆ బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారు వేసుకొస్తున్నప్పుడు లారీతో గుర్తు చంపేస్తా. అది కాదయ్యా, బంగారం లాంటి కుర్రోడివి, నీకు తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఏంటి రోగం? ఆశకు కూడా అద్దుండాలి. ఆ మహానుభావుడికి అల్లుడే అదృష్టం, అర్హత నాకు లేవు. ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఆడు ఒప్పుకోడనా? ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో.
కాదంటే రేప్ చేసే అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకసారి చేయి వదులుతారా? ఈసారి స్ట్రాంగ్ ఒకటి పీకుతానే. ఆ దేవుడి దగ్గర పూజారిగా ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపని అంటిస్తావా? మేఘను గొప్పని పెళ్ళాడాలి. నా దేవుడికి దేవుడు లాంటి అల్లుడు రావాలి. అదే నా లేటెస్ట్ అంబిషన్. తప్పకా ఆ కన్నీళ్ళేంటి? నన్ను కొట్టాడనా నిన్ను తొక్కాడనా? నా డ్రైవర్ తిట్టాడని. 25 ఏళ్ల నుంచి ఉన్నావు. నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా? మనసంటే అదిరా, మనిషి అంటే వాడురా. బురిడి అంటే నువ్వురా. సార్, ఎస్, భగవాన్ అంటే మీరేనా? అవును. ఒకసారి లేవరా, ఒకసారి నవ్వరా, కొంచెం చూడరా. ఏంటి అమ్మాయితో కలిపి ఫోటో తీశారు? ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? చచ్చా లేదు బాబు, తను నీ ఫ్యాను. ఏసీ ఫ్రిడ్జ్. నా జన్మ ధన్యమైంది సార్. ఎందుకు? మీతో ఫోటో తీయించుకున్నందుకు. నేనేమైనా సచిన్ తెందూల్కర్ నా షారూక్ ఖాన్ నా? వాళ్ళకంటే మీరే గొప్ప సార్. ఎందులో? పెళ్లి చేసుకోవడంలో. కొంచెం ఒక్క లైన్ లో స్టోరీ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంబంధాలు వచ్చాయి. 57. ఓ రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నౌ. ఐ ఫర్గాట్, సారీ డా. అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు. రీజను? I will tell you. She is 97 to 99 వరకు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గోకాడు. ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది. 2 years. ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేశాడు. తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు. పొంగిపోయింది. పెళ్లి చేసుకుంటానన్నాడు, లొంగిపోయింది. రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పిఏగా 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా? అబ్సల్యూట్లీ బాగా క్యాచ్ చేశారు. అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చిన మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి. రండి కూర్చోండి. అమ్మా ప్రభావతి, టిఫిన్ తీసుకురా. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యా. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట. ఈఎంఐ కదా పెళ్లి కూతురు? అవునండి. కూర్చోమ్మా. ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. అంతేనా? ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా? చేశాను. అయితే నిజమేనన్నమాట. రోజ్ గార్డెన్ హోటల్లో చేశాను. అది నిజమే. ఏవి రావు దగ్గర కూడా చేశాను. అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట. నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? అదేంటండి, పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు? నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వ్యభిచారం చేసే పిల్లని కాదు. ఏంటి మీరు మాట్లాడేది? నిజం రా, ఊరంతా రంక మొగుళ్ళు. దీనికి పెళ్ళెందుకురా? ఏం కూర్చోరా? నీ కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్, నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటున్నావా? ఐఎమ్ గెటింగ్ అవుట్. నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవా. తప్పు వీడిది కాదు. దీనికంతటికి కారణం ఎవరో నాకిప్పుడు అర్థమైంది. హలో ప్రభావతి, ఏమిటి ఇలా వచ్చావు? ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నావు. నేను కోరుకోవడం ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకొచ్చిన సంబంధాలు నేనెందుకు చెడగొడతాను? నటించకు. నువ్వెన్ని చేసినా నేను మాత్రం నేను చేసుకోను. అవసరమైతే జీవితాంతం కన్యగానే ఉండిపోతాను గానీ నీకు మాత్రం లొంగను. ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నేను నీకు ఆంటీ ఏంటా? నేను దొంగ విధవనే, కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ. ఇదిగో ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక. కానీ నేను బావని. అక్క బావా? సారీ, బాస్ని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు దాకా తోకతో మీడియేట్ చేయించావు. ఇప్పుడు వీడిని పెట్టుకున్నావు బ్రోకర్ గా. నీది మనిషి జన్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు. అవసరమైతే ఆడదానన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తెగిస్తాను. నన్ను క్షమించండి సార్. ఏంటిది? లే లే లే. ఇదంతా నా వల్లే జరిగింది.
ఆ రోజు నీకు తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఎలా వదులుకుంటారు సార్? మీ మీద ఇంత మచ్చపడ్డాక అర్జెంటుగా రింగ్ షాప్ క్లీన్ చేయాల్సిందే. అంటే ఏం చేయాలి? ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు నా దృష్టిలోనే కాదు, ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్, దేవుడు అవుతారు. ఆంటీ తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? పిన్నిని చూడ్డానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ? ఏంటమ్మా, ఏమైంది? నేను ఓడిపోయాను. ఏం జరిగిందమ్మా? ప్రభావతి గారికి నాన్నే పెళ్లి కొడుకు చూశారు. ఇక ఈ పెళ్లిని మనం ఆపలేం నానమ్మ. బాధపడకమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుందమ్మా. లేదు నానమ్మ, తన మనసు ఇంకా మారదు. అంటే మేఘన పరశురాముని మర్చిపోలేకపోతుందన్నమాట. సార్ పిలిచారా సార్? ఎస్, ఇదిగో ఇందులో 25 లక్షల క్యాష్ ఉంది. యూటీఐ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయి. అలాగే సార్. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఆడికంత డబ్బు ఇచ్చేస్తావా? ఆ పెట్టేట్టుకున్నాడు అట్టించాడే పారిపోతే. పారిపోతే దొంగగా మిగిలిపోతాడు, తిరిగి వస్తే నా అల్లుడవుతాడు. చూడన్నా, వాడు మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ఎవరి దగ్గర సూట్ కేసు నొక్కేసినట్టున్నాడు. అది మేము నొక్కామన్నా? నొక్కేయడం కాదు, తొక్కేయండి రా. మీకెందుకు ఇవ్వాలి? మాకు కావాలి. ఇది నాది కాదు, మా బాస్. ఇస్తే మా బాస్ దోద్ది. ఓహో వీడా? ఓ పని చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను డిపాజిట్ చేసి ఎంటీ బాక్స్ ఇస్తాను, తీసుకెళ్తారు. కానీ ఇంకా రాలేదా? సరే, ఏమైంది? ఇంతవరకు వాడు బ్యాంకుకి చేరలేదు. నేను ముందే చెప్పాను కదా, వాడు బ్యాంక్ కాదు ఏ బ్యాంక్ పారిపోయి ఉంటాడు ఈ పాటికి. లేదురా, వాడి మీద నాకు నమ్మకం ఉంది. నీ బాబు నీ కేవీ రావు అనే పేరు ఊరికినే పెట్టలేదు. హలో, వచ్చాడా? ఏమైంది? అయ్యో, ఏ హాస్పిటల్?
25 లక్షల కోసం ఇంత రిస్క్ ఎందుకు చేసావు గురు? ఆ డబ్బు పట్టుకుని ఎక్కడికైనా చెక్కేసి ఉంటే హ్యాపీగా సెటిల్ అయిపోయేవాళ్ళం కదా. పిచ్చనా శిష్య, ఆ. ఇదే మనం చేసి ఆఖరి దొంగతనం. ఈ 2 కత్తిపోట్లే రేపు కొన్ని కోట్లకు పెట్టుబడి. వస్తున్నాడు. ఉన్నాడా పోయాడా? షటప్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా పరశురామ్కి? ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ప్రాణం పోయింది అన్నారండి డాక్టర్ గారు. ఓ నువ్వా? నిద్రపోతున్నాడా పాపం? మిమ్మల్ని చూసి పడుకొని ఉండి ఉంటాడు. రేయ్, స్పృహలోకి వచ్చాడు. ఎవరది? నీ బాస్ వచ్చారా? నన్ను క్షమించండి సార్. దేనికి? 25 లక్షలు పోగొట్టేసి ఉంటాడు. కాదు, మీరు వస్తే కనీసం లేక్స్ నుంచి వెళ్ళబోతున్నా. చాచా పర్లేదు పడుకో. ఇదిగోండి సార్, మీ 25 లక్షలు తీసుకోండి. ఏంట్రా ఇది? వెధవ 25 లక్షల కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా? వెధవ డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టాల్సింది. ఇది వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అనుమానించేవారు, నన్ను దొంగ అనుకునేవారు. ఏడ్చావులే. నీకేదైనా జరుగుంటే నిజాయితీపరుడుగా కన్ను మూసేవాడిని. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుందని చిన్నప్పుడు పాఠాల్లో చదివి నమ్మలేదు. తొండ ముదిరి ఊసరవేలు కూడా అవుతుంది. నువ్వు నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు దొంగవి. అవునరా, నువ్వు మా అమ్మాయి మనసునే కాదు నా మనసు కూడా దోచుకున్న దొంగవి. అందుకని కంపెనీస్ నన్ను అల్లుడిని చేసుకుంటారా? అవును, నువ్వే నా అల్లుడివి. నాకంత శిక్ష వేయకండి సార్. నీ దేవుడుగా నిన్ను శాసిస్తున్నాడు. అయితే శిరసా వహిస్తాను. అదిగో చూసారా, కనుగొట్టాడు. మా గురుగారు న్యూస్ నీకే కనుగొడుతుంది. కంట్లో నలకబడితే కన్ను కొట్టుకున్నాను. ఆ ఎదవ గురించి పట్టించుకోకు. నువ్వు త్వరగా కోలుకో, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మేఘన ఒప్పుకోదేమో మావయ్య. ఆయన ఒప్పించలేటి. కరెక్ట్, నేను ఒప్పిస్తాను. మావగారు పిల్ల నచ్చింది, చాలా బాగుంది. అల్లుడు గారు ఈనాడు ప్రేమించు పెళ్ళాడు. మామగారు అల్లుడు గారు బాబు, ప్రియమైన నీకు మనసులో మాట చెప్పాలనుంది. ఆమె అల్లరి పిల్ల. అంకుల్, సాహసమే నా ఊపిరి, గెలుపు నాదే. పరశురాం, నీతో అమ్మాయి కాపురం చూడాలనుంది. పదండి ముందుకో. ఒట్టేసి చెబుతున్నా ఓ చిన్నదానా, నువ్వు నాకు నచ్చావు, నిన్నే ప్రేమిస్తా. నిన్ను చూడక నేను ఉండలేను మైనా, మనసంతా నువ్వే, నిన్నే పెళ్ళాడతా. కోరుకున్న ప్రియుడు జంటిల్ నంజగదేక వీరుడు కాబోయే ముగుడు, జానకి రాముడు ఒకే ఒక్కడు. నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి. క్రిమినల్, కిల్లర్, ఇడియట్, ఆ ఒక్కటి అడకు. మామగారు పిల్ల నచ్చింది, చాలా బాగుంది. అల్లుడు గారు ఊరికి మొనగాడు, వీడు సామాన్యుడు కాడు. డాడీ డాడీ అతను మాయలోడు, మోసగాడు, కేటుగాడు, స్టేట్ రోడీ, వీడెవడండి బాబు? డామ్ ఇట్, కథ అట్టం తిరిగింది. ఓరి నీ ప్రేమ బంగారంగాను, జయమ్ము నిశ్చయమురా, జయం మనదేరా. రా. ఏమండి, ఆవిడొచ్చింది. రామ్మ చిలకమ్మ. పాపం పసివాడు ప్రేమికుడు, మంగమ్మ గారి మనవడు మన్మధుడు. రావణుడే రాముడైతే మనసిచ్చి చూడు, దొంగాట అంతం అయితే ప్రేమించి చూడు. అప్పుడప్పుడు ఈ అబ్బాయి చాలా మంచోడు, కల్లరోడు.
ప్రాప్తిరస్తు. డాడీ డాడీ అతను భలే దొంగ మంచి దొంగ దొంగ మొగుడు దొంగదారు స్వాగతం. సంతోషం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దేవతలారా దీవించండి. శ్రావణ శుక్రవారం శుభలగ్నం కన్యాదానం. మధురా నగరిలో పెళ్లి పందిరి. గాంధీనగర్ 2వ వీధి పెళ్లి సందడి. సకుటుంబ సపరివార సమేతంగా మా ఇంటికి రండి. ప్రేమతో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఒక చిన్న మాట, పెళ్లి రోజు బాబాయ్ హోటలు వివాహ భోజనంబు. రాత్రి శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూపు. సందడే సందడి. చీర్స్. రేయ్ ఇది బీర్ కాదురా. తెలుసు బాస్, కషాయం లాంటి ఈ మందుని చీర్స్ చెప్తే బీర్లా తాగేస్తామని అలా చెప్పాను. ఇదిగో మంచి. రామయజ్ఞ చూసారండి, మా వాడు మీ ప్రేమ కోసం ఎన్ని కట్లు కట్టించుకుని ఎన్ని పాటలు పడుతున్నాడు. మేధావి కదా, మొదట నన్ను పడేశావు, ఇప్పుడు డాడీని పడేశావు. అది కాదు, నా మీద నీ ప్రేమ నిజమని నాకు తెలుసు. ఎందుకంటే నేను కోటీశ్వరుడి కూతుర్నని నీకు తెలియనప్పుడే నన్ను లవ్ చేశావు కాబట్టి. ఆ కారణంగానే డాడీ చెప్తే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ ఒక కండిషన్. చెప్పండి మేడం, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మా బాస్ ఏం చేయాలి? మిమ్మల్ని నెల తప్పించాలా? పెళ్లి కాకుండానే మీ చేతిలో 12 పెట్టిన పెట్టాలా? ముందు నువ్వు నోరు ముయ్యాలి. అంతేనా? నీ కారణంగా మా డాడీకి ప్రభావతి గారికి జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. రేపు ఆవిడ ఇంకొకరిని చేసుకుంటోంది. ఆ పెళ్లి నువ్వు ఆపాలి. పంతుల్ని కిడ్నాప్ చేస్తే సరే. మంగళసూత్రం కూడా ఏం పర్లేదు, ఆల్టర్నేటివ్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అదే ముహూర్తానికి మా డాడీతో ఆవిడ పెళ్లి జరగాలి. వాళ్ళ పెళ్లి చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓకే, నువ్వు వెళ్ళి 2 పెళ్లికి ఏర్పాట్లు చేసుకో. తేడా వచ్చిందో? మా గురువు గారి హిస్టరీలోనే ఆ మాట లేదు. రేపు రాత్రి నీ శోభనం కూడా. వెళ్ళి మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. అదేంటి బస్సు, శోభనం ఫిజికల్ గా కదా జరగాలి. ఓయ్. నాకెందుకులే, మీ శోభనం మీ ఇష్టం. ఏంటమ్మా అర్జెంట్ గా రమ్మను? బుగ్గన చుక్క పెట్టడానికి డాడీ. చొక్కెందుకు? నుదుట తిలకం దిద్దడానికి సన్ను. ఇదెందుకు? బాసికం కట్టడానికి బాసు. అసలు ఇవన్నీ ఎందుకు అని. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఆ? పెళ్లి చేసుకోవడానికి ఇవన్నీ కావాలి కదా. పెళ్ళా? నేను చేసుకోలేని చెప్పాను కదా. ఇది ఏంటో తెలుసా? మన కోకోకోలా. కోకా కోలా విత్ పురుగుల మందు. కోకో కోలా విత్ స్లీపింగ్ టాబ్లెట్స్. కోకో కోలా విత్ యాసిడ్. నేను పెళ్లి చేసుకోకపోతే తాగి చస్తారు, అంతే కదా? నా సారీ, మేం ముగ్గురం కలిసి నీ చేత తాగించి చంపేస్తాం. పీట్ల మీద కూర్చుంటావా, నోట్ల పోసేయమంటావా? ఆగండి, నా దేవుణ్ణి చంపుతారా? రారా నాయనా, టైంకి వచ్చావు. మీకేం భయం లేదు సార్, నేనున్నాను. రండి, పీటల మీద కూర్చోండి. రేయ్, నువ్వు కూడానా? కూడానే ఏర్పాట్లు చేసిందే మా గురువు గారు కదా. ఒరేయ్, నీకు నా కూతురిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే నువ్వు నాకు చేసే ద్రోహం ఇదా? నా కారణంగా ఆగిపోయిన పెళ్లి నేనే చేయాలి కదా సార్. అంటే పెళ్లి కూతురు మన ప్రభావతి ఆంటీ జీవితాంతం నా మొహం చూడని వెళ్ళిపోయిందిగా. ఇప్పుడు జీవితాంతం మీ మొహమే చూస్తానంటుంది. రండి సార్, కూర్చోండి. భజంత్రీలు వాయించండి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అయ్యా, పెళ్లి కూతురు ఎక్కడండి? వస్తుంది. ఎలా వస్తుంది? పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆంటీ రండి. అదిగో వచ్చేసింది నా బంగారు కాడలో. రామా రామా, తీసుకోమా కూల్ డ్రింక్. అయ్యో, అది విషం కలిపింది. ఏడ్సావులే, అది కూల్ డ్రింక్. సారీ, కాస్త లేట్ అయింది. ఏం పర్లేదు, పర్ఫెక్ట్ టైంకి వచ్చారు. రండి కూర్చోండి. రామా రామా, ఇలా కూర్చోండి. ఏం మాయ చేసా? అలా పరిగెత్తుకొచ్చి మరీ కూర్చుంది. టాప్ సీక్రెట్, మన పెళ్ళయ్యకి చెప్తా. అయితే పోయి లేట్. ఇదే మ్యారేజ్ లో నీ మ్యారేజ్ కూడా జరిగిపోతుంది. యు కమ్ అండ్ సిట్. నా దేవుడు దేవత పర్మిషన్ ఇస్తే గానీ నేను కూర్చోను. ఏమండి, అల్లుని పిలవండి. అలాగే రా బాబు, కూర్చో. హాయ్, కమ్ సిట్ యా. వాహ్, ఈ మినిట్ కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్. నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ. చెప్పు,
ఆవిడ పెళ్లికి ఎలా ఒప్పించా? ఇక్కడ కాదు, శోభనం గదిలో చెప్తా. ఏమైంది? ఇన్నాళ్ళు నీ ఎంతో జాగ్రత్తగా దాచుకున్నా నా శీలం దోచుకున్నావు కదే. ఏడ్చింది చాలు గాని పెళ్లికి ఎలా ఒప్పుకుందో చెప్పండి. నువ్వు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాక డైరెక్ట్ గా ఆంటీ ఇంటికి వెళ్ళిపోయాను. అందరు ఇలాగే బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి త్వరగా. ఏయ్, నువ్వెక్కడికి? నేను వచ్చిందే నీకోసం. ఏంట్రా ఇది? కత్తి. దీంతో ఏం చేస్తావు? నువ్వు బయటికి వెళ్ళకపోతే పొడుస్తా. ఎందుకు నువ్వు వెళ్ళిపోతాగా? తలుపులు ఎందుకేసావు? కిటికీ లేయటానికి. నా కూతురు నేను చేయదురా, నీకు దండం పెడతాను. ఏడ్చావు గాని కిటికీ. కిటికీలు ఎందుకేసావు? అక్కడ జరిగేది ఎవరు చూడకూడదని. అంటే ఏం చేసావు? చెప్తే ఫీల్ అవ్వకూడదు. మరి అంత పని ఏం చేసావు? ఫీల్ అవునంటేనే చెప్తా. సరే చెప్పు. ఆంటీ, నువ్వు అంకిల్ని పెళ్లి చేసుకుంటానంటేనే వదులుతా. ఈ దొంగ వెదవ గదిలోకి దూరి 6 గంటలైంది. లోపల అమ్మాయిని ఏం చేస్తున్నాడో ఏమిటో. ఆకలేస్తోంది, వదలరా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునే వరకు 2-3 ఏళ్ళైనా సరే వదలను. కాస్త మంచినీళ్ళైనా తాగనీరా. ఆఫ్టర్ ఆల్ మంచినీళ్ళేంటి, ట్యాంకర్లతో ఒక్కొక్కరు తెప్పించి మీ సంపలో పోయిస్తా నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే. సరే చేసుకుంటాను, వదులు. ఏంటి, కాళ్ళు పట్టుకుని ఏడ్చాడని పెళ్లికి ఒప్పుకున్నావా? మీరెంత మంచివారో చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకోమని బ్రహ్మాజీని మీరే పంపించారని కూడా చెప్పాడు. ముఖ్యంగా మా ఇంటిల్లి 10కి ఎంతగానో నచ్చిన మేఘన మీ కూతురని చెప్పాడు. తాను మేఘనని ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. అందుకే ఒప్పుకున్నాను. ఏంటి వెతుకుతున్నావు? కాళ్ల పట్టాలు. ఇవిగో. చాలా బాగున్నాయి. ఎంత? ఏమో మరి. అంటే కొనుక్కురాలేదా? మా బాబు కోకోకోలా ఫ్యాక్టరీ లేదు. ప్రభావతి ఆంటీ కాలు పెట్టుకున్నప్పుడు కొట్టేశా. యూ కంగ్రాట్స్ రావు గారు, ఒకేసారి మీరు తండ్రి తాత అయ్యారు. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా, బాగున్నావా? నో ప్రాబ్లం అల్లుడు. ఏమండే, వీళ్ళల్లో మీ మనవడెవరు, మునుమనవడెవరు? చెప్పుకో చూద్దాం. What about you? నో ఐడియా. Wait a minute. ఒరే సను, వీళ్ళల్లో నీ మనవడెవరో కొడుకెవరో చెప్పు. తెలియడం లేదే. నేను చెప్తా. ఈడు నా బామ్మర్ది, ఈడు నా దొంగ నా కొడుకు. అయ్యో, అది ఎలా చెప్పావు? చూడండి ఆడు ఏం చేస్తున్నాడు. ఓరి వీడి దుంపదగా, వీడికి అప్పుడే నీ బుద్ధులు వచ్చేసినాయి. ఆగండి ఆగండి, కంగారు పడి నవ్వే శుభం పలికేకండి. ఈ శుభ సమయంలో మీకు శుభవార్త చెప్పాలి. ఏమిటి? ముందు మమ్మల్ని దీవించండి మామయ్య. మామయ్య? అవును మామయ్య. అంటే ఖాళీగా ఉంది కంపెనీ ఎవరని మా గురువు గారు అడ్వైజ్ చేస్తే మీ అమ్మాయి నేను ఒకటైపోయాం మామయ్య. ఓన్లీ మంచి పని చేశాం. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. కలిసి వచ్చే టైం వస్తే నడుసొచ్చే పిల్లలు వస్తారంటే ఇదే.